హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఎంత మంచిగా ఉందో. జెద్దులూరు మండలం అన్నమాట. ఇక్కడ చెరువు చాలా చాలా అందంగా ఉన్నది. ఎంత మంచిగా ఉందో చూడండి, చాలా సూపర్గా ఉన్నది. పశ్చిమ గోదావరి జిల్లా జెద్దులూరు మండలం. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం, పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో చూడండి, చాలా చాలా సూపర్గా ఉంది. చూస్తుండండి, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తూ ఉంటా, చూస్తూ ఉండండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎలా ఉన్నాయి అందాలు, పల్లెటూరి అందాలు. చంద్రబాబు నాయుడు అనమాట ఇక్కడ పరిపాలన. చూడండి ఎంత చాలా బాగుందో, సూపర్గా ఉంది. చూడండి, చూస్తుండండి. ఎలా ఉన్నాయి పల్లెటూరి అందాలు, బాగున్నాయా? చూడండి ఇక్కడ ఎంత మంచి వాతావరణము. పల్లెటూర్లలో వస్తే చాలా 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 బాగుంటుంది. ఇది పెద్ద చెరువు అనమాట. నీళ్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నావో. పక్కల బర్రెలు ఉన్నాయి, రైతులు మంచిగా పొలాలు, పక్కపొంటి తాటి చెట్లు ఉన్నాయి. మళ్ళీ చూడండి ఎంత మంచిగా ఉందో, ప్రశాంతమైన ఏరియా. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి. ఏమన్నా ఎలా ఉంది, బాగుందా బాగాలేదా అనేది. అప్పుడప్పుడు పల్లెటూర్లకు కూడా వస్తూ ఉంటే ఇట్లాంటి అందాలు చాలా బాగా చూస్తూ ఉంటాం మనం. ఎంత మంచిగా ఉందో చూడండి, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. బాగుందా? చూడండి ఎంత మంచిగా ఉన్నదో. పక్కల రైతులు, పొలాలు ఉన్నాయి. చాలా చక్కగా బర్రెలు ఉన్నాయి. ఇక్కడ మేత వేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటి ముందర బర్రెలు, 2-3 బర్రెలు ఉంటాయి. పామ్ ఆయిల్, నూనె చెట్లు, సేన్లు వేశారు, అరటి చేనులు. రైతులు చాలా చాలా మంచిగా బర్రెలు, ప్రతి ఇంటి ముందర బర్రెలు ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత మంచిగా ఉందో. ఫ్రెష్ ఉంటుంది, చాలా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. అప్పుడప్పుడు రండి, పల్లెటూర్లకు కూడా వస్తుంటే బాగుంటుంది. ఫ్యామిలీతో రండి. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. చాలా ప్రశాంతమైన అడవి. ఫ్యామిలీతో వస్తే చాలా 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 బాగుంటుంది. ఇవన్నీ చూపించాలని నేను ఇక్కడ విజయవాడ నుంచి వచ్చా. మొన్న హైదరాబాద్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ రైలు స్టేషన్లో రైలు ఎక్కి విజయవాడకు వచ్చాను. ఆ నుంచి విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చాను. ఇవన్నీ చూపించాలని మీకోసమనే ఇంత దూరం వచ్చాను. చూడండి ప్రకృతి ఎంత బాగుందో, ప్రశాంతమైన మైండ్ ఉంటుంది అన్నమాట ఇక్కడ వస్తే. ఇక్కడ బర్రెలు ఇక్కడనే అడవిలోనే కట్టేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. రైతులు కూడా ఇక్కడనే ఉంటారు, బర్రెలు ఇక్కడనే ఉన్నాయి. చాలా పచ్చదనం, ఎంత పచ్చదనం ఉందో చూడండి. ఇట్లాంటి ఏరియాకి వస్తే మైండ్ ఫ్రెష్ ఉంటుంది అనమాట. చాలా చాలా ఫ్రెష్ ఉంటుంది మైండ్. ప్రతి సేన్ కాడ ఇట్లా దొడ్డి ఉంటుంది. బర్రెలు, ఎద్దులు ఆనే చెట్ల కానే కట్టేస్తారు అడవుల్ని. పామ్ ఆయిల్ తోట, ఎద్దులు, బర్రెలు కట్టేస్తారు. ఈయన కొట్టం చూడండి, ఎలా కొట్టం అంటారు ఇక్కడ. పామ్ ఆయిల్ తోట చూడండి ఎంత మంచిగా కనబడుతుంది. ఆయిల్ తయారవుతుంది, మంచి నూనె. ఎద్దులు, బర్రెలు కట్టేస్తారు, అగో కొట్టమంటారు. నీళ్ళు తాగే హౌజు పశువులకు. చూస్తుండండి, మంచి మంచి వీడియోలు చూపిస్తూనే ఉంటాను.